మొక్కై వంగనిది మానై వంగున అంటారు. మనం ఏదైతే మమతా బెనర్జీ విషయంలో చేసిన తప్పు కేజ్రీవాల్ విషయంలో చేయకూడదు. 15 సంవత్సరాల దరిద్రం ఇద్దరిది కూడా చూసాం. చూసాక కూడా మారకపోతే కష్టం. ఎందుకంటే దేశం పట్ల వీళ్ళకి ఎట్లాంటి ప్రేమ ఉండదు. దేశంలో విద్వేషాలు రగిలించి బ్రతుకుతాం అనుకుంటారు. నేను హిందువులకి సంబంధించి జరిగే అన్యాయాల గురించి మాట్లాడతా. కానీ బుజ్జగింపు చర్యల విషయంలో ఎవరు చేసినా తప్పని అంటాం. ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేస్తాడు? అక్కడ ఉన్న హిందువులను విడదీసి మాట్లాడతాడు. ముస్లింలు, క్రైస్తవుల విషయంలో ఒక ధోరణి వ్యవహరిస్తాడు. సిక్కుల విషయంలో ఇంకో ధోరణి వ్యవహరిస్తాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఢిల్లీ ఉద్యమం వెనకాల కేజ్రీవాల్ ఉన్నాడు. కేజ్రీవాల్ మనిషే అక్కడ చేస్తుంది. కానీ ఆశించిన బలం రావట్లేదు. కాబట్టి కేజ్రీవాల్ నిరంతరం అయోధ్య అంశాన్ని తీసుకొస్తున్నాడు. అయోధ్యకి ఏమైనా పోయాడా? అయోధ్యకి ఇంతకుముందు సమర్థించాడా? లేదు. అక్కడ జరిగిన దొంగతనాన్ని దొంగగానే చూస్తారు. దొంగను ఏమన్నా దాస్తే తప్పు. ఢిల్లీలో ఈయన ఉన్నప్పుడు దొంగతనాలు జరిగినాయి. అవన్నీ కేజ్రీవాల్ దొంగతనాలు అంటామా? అనం కదా. దొంగను పట్టుకున్నారు అంటాం. లేదా ఇంకొక చోట ఇంకో దొంగతనం జరిగితే దొంగగానే చూడాలి. అంతేగాని దాన్ని ఇక్కడ హిందుత్వానికి ముడిపెట్టి హిందుత్వాకి తేడా చేసేశారు అని. ఈయన హిందుత్వ వ్యతిరేకి. మళ్ళీ మెయిన్ ఇష్యూ ఏంటంటే హిందుత్వం మీదన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, సిక్కులను విడదీయాలి హిందుత్వం నుంచి. సిక్కులలో రేపు పొద్దున పంజాబ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆశిస్తున్నాడు ఆయన.